నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. అధికారులారా మీకేమైనా న్యాయంగా ఉందా? కేవలం ఒక వీధిలోనే 3 స్పీడ్ బ్రేకర్‌లేసినటువంటి అధికారులు మీరు, మరి ప్రధానమైనటువంటి రోడ్లలో ప్రమాదాలు జరుగుతుంటే పట్టించుకుంటున్నారా మీరు? లేదే. మరి ఆ వీధిలోని స్పీడ్ బ్రేకర్‌ల కథ చూద్దామా? చూడండి. ఇది గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి భారత్ గ్యాస్‌కి వెళ్ళే మార్గం. ఇక్కడ చూడండి ఒక స్పీడ్ బ్రేకర్. తర్వాత దానికి లెఫ్ట్ సైడ్ తిరిగితే అంటే ఎడమ వైపు తిరిగితే మరి గ్రామీణ బ్యాంకుకు వెళ్ళే దారి. ఈ మార్గంలోనే మరో 2 స్పీడ్ బ్రేకర్‌లు ఉన్నాయి. చూ చూస్తున్నాం గదా! మరి ఇక్కడ విశాలమైనటువంటి రోడ్లు గూడా ఉన్నాయి. అయితే స్పీడ్ బ్రేకర్‌లు కూడా మరి ఏశారు. చాలా నెలలు గడుస్తోంది. అదే నుంచి ఎనికొచ్చి భారత్ గ్యాస్ టర్నింగ్‌కి వెళ్తే ఇక్కడ కూడా స్పీడ్ బ్రేకర్‌ని ఏర్పాటు చేశారు. మరి అయితే మరి తాడిపత్రి రోడ్డులో జాతీయ రహదారి ఉంది. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఎన్నో సార్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా గాని, ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగినాయి మహాప్రభు అంటూ స్థానిక ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. ఇక్కడ మాత్రం స్పీడ్ బ్రేకర్‌లు ఇప్పటికీ వేయలేదు. గత ఏడాది స్థానిక ప్రజలు ధర్నాలు, నిరసనలు చేసి వాహనాల్ని నడి రోడ్డులో ఆపుదల చేస్తే పోలీసులు ఏదో ప్రమాదాలు జరిగినట్టు హుటాహుటిన వచ్చి ఆర్ఎన్‌బీ అధికారులను పిలిపించి, "ఆ! వేసేయండి మీరు స్పీడ్ బ్రేకర్‌లు" అని చెప్పి మెల్లిగా తప్పించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పోలీసులు పట్టించుకోలేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధానంలో భాగంగా మళ్ళీ అనంతపురం రోడ్డులోని బీసీ కాలనీ ముందు ప్రమాదాలు జరుగుతున్నాయి మహాప్రభు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్‌లు వేయండి ట్రాన్స్‌ఫారం కాడ. గత ఏడాది ద్విచక్ర వాహనంలో ఒకడు కింద పడితే ఇద్దరిలో ఒకడు చనిపోయినాడు. ఒకడు ప్రమాదానికి గురైనాడని చెప్పినా గాని, ఆర్ఎన్‌బీ అధికారులు గాని, ఇటు ప్రజా ప్రతినిధులు కూడా నోరు విప్పడం లేదు. మరి ఈ విషయంలో మరి అనంతపురం రోడ్డులోని బీసీ కాలనీ ముందు, తాడిపత్రి రోడ్డులోని నాగలకట్ట వద్ద మరికొంత దూరంలో పడమర వైపు స్పీడ్ బ్రేకర్‌లు వేయాలని చెప్పి స్థానిక ప్రజలు డిమాండ్ జేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఆర్ఎన్‌బీ అధికారులపై సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ జేస్తున్నారు. తాడిపత్రి 3 రోడ్డులో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలు మాత్రం రోడ్డు దాటాలంటే భయపడిపోతున్నారు. ఇక్కడే వివేకానంద స్కూల్ అనేటువంటి దారి కూడా ఉంది. ఇక్కడ నుంచి ప్రజలు విద్యార్థులు కూడా వెళ్తూ ఉంటారు. ఇన్ని ప్రమాదాలు జరిగితే, ఇన్ని మలుపులుంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్‌లు లేకపోతే ఎలా?